అంతే మరి లాగిన వాళ్ళు ఏమో మరి నన్ను కూడా లేపేసావుగా ఏమో అని ఏం చేసావు ఫోటో దిగం. గీతాంజలి అనే చెల్లెమ్మ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. చనిపోయి రెండో రోజు అయినప్పటికి కూడా ఇంకా కూడా టీడీపీ దాహం తీరినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం. ఆడవాళ్ళకి కనీస గౌరవం ఇవ్వటం పక్కన పెడితే ఇవ్వలేకపోయినా పర్లేదులే గాని ఇంకా వాళ్ళు దావాదిరి తీరినట్టుగా తాగుబోతులు సైకోలు వేరంగం వేసినంత దారుణంగా వీళ్ళు మాట్లాడుతున్న విధానం చాలా దారుణమైంది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఒక 5-6 ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. ఎక్కడ రాజీ పడేదేముండదు. ఎవడెవడైతే ఒళ్ళు పొగరెక్కి మదంతో రేపు 24లో గెలుస్తామనే ఒక ధీమాతో ఈ దారుణానికి ఒడిగడతా ఉన్నారో 24లో గెలవటం ఒక పక్కన పెడితే 24 లోపులోనే మీ అందరికి కూడా ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. ఆయన కర్మ కాల్చదలుచుకుంటే ఏ రకంగా ఉంటదంటే మనకి ఎన్ని రకాలుగైనా ఆ కర్మ అనేది వెంటాడుతూ ఉంటది. ఇవాళ ఆ అమ్మాయి చనిపోయి మంటల్లో కాలిపోతా ఉంటే ఆ మంటలను చలిగాచుకున్న చంద్రబాబు నాయుడు లోకేష్ అనేవాళ్ళు సిగ్గుండాల. చాలా బాధాకరం. ఒక అమాయకురాలు అందరు ఆడపిల్లల్లాగే అందరింట్లో ఉండే ఆడపిల్లల్లాగే ఒక ఆడపిల్ల కేవలం తనకు జరిగిన లబ్ధినే తనకి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని జగనన్న ప్రభుత్వం వల్ల మేము బాగున్నామని తను వ్యక్తపరిచినటువంటి అంశం మీద తను ఎక్స్ప్రెస్ చేస్తే ఈ రోజు తీరా చూస్తే ఈ టీడీపీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయటం అనేది టీడీపీ వాళ్ళకు తెలియదు. తనకి ఇలా జరిగిందని కనీసం జరిగినాక కూడా మీకు బాధ అనిపించట్లేదంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని గనక ముందడుగేస్తే గనక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ వారి కుటుంబానికి మా కాండోలెన్సెస్ తెలియజేసుకుంటున్నాం. ఇళ్ల పట్టా తీసుకొని వచ్చిన తర్వాత తన సంతోషం హ్యాపీగా చెప్పింది. సందులో 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజీ మీదకి ఎక్కించారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది. ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్ తో తీసిన వీడియో చూపించింది, మాట్లాడింది, ఇంటర్వ్యూ చూపించింది, బాగుంది అన్నాను, అది అన్నాను. తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి. అవి మేమంతా బ్యాడ్ కామెంట్స్ వల్ల తన మానసికంగా బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పించలేదు, ఎవరితోనూ చెప్పలేదు. అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది. తనకి జగన్ అన్న అంటే గౌరవం, శివన్న అన్న గౌరవం, అందరూ గౌరవం. ఏ పార్టీ మేము ఆ పార్టీ మనుషులం కాదు. మాకు ఇంత హెల్ప్ చేశారు. అయినా వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. నేను అప్పటికి 2 చూశాను. 2 చూస్తేనే నాకు మనసుకి బాధ వేసింది. కానీ ఎన్నో 100 మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు. నేను అవి కూడా చూడలేకపోయాను.
నాకు 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 ఏ సహాయం చేయకపోయినా పర్లేదు, నా పిల్లలకి సహాయం చేయండి. జగనన్న గారిని చూద్దామని కూడా నాతో చెప్పింది మా ఆవిడ. ఇక్కడ నిమ్మకాయల ఆటలో కూడా మీటింగ్ జరిగితే మేము వెళ్ళలేకపోయాం, మేము అంతా చేయలేకపోయాం. బ్యాడ్ కామెంట్స్ దయచేసి పెట్టమాకండి. ఇంకో కుటుంబం ఇలా వీధికి పడకూడదు దయచేసి నేను చెప్తున్నాను.